తిట్టుకోవడం, కొట్టుకోవడం, మళ్ళీ ఒకటైపోవడం, అవసరానికి తగ్గట్టుగా మారిపోవడం పొలిటికల్ లీడర్లకు తెలిసినంతగా మరి ఊరికి తెలియదేమో. అవసరం అనుకుంటే పొద్దున్న ఒక పార్టీలో ఉండి సాయంత్రం ఇంకో పార్టీలోకి జంపు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవసరం మనిషితో ఏ పనైనా చేయిస్తుంది, ఎట్లాంటి పనైనా చేయిస్తుంది. ఇదిగో అట్లాంటి అవసరమే ఇప్పుడు ఈ ఇద్దరు లీడర్లకు కూడా పడినట్టుంది. అందుకే ఇద్దరు కలిసికట్టుగా టికెట్ల చిక్కుముడి విప్పే పనిలో పన్నారు. అటు ఫ్యాన్ పార్టీ వాళ్ళు లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేసుకుంటే టికెట్ల పంచాది దెంపుతున్నారు. అలిగేటోళ్లను గులిగేటోళ్లను బుదగరిస్తున్నారు. ఈనటోళ్ళు ఇంటున్నారు, ఈనోళ్ళు కండువా మారుస్తున్నారు. ఇక ఇప్పుడు పొత్తుల సంసారం చేస్తున్న సైకిల్ పార్టీ వాళ్ళు, గిలాస పార్టీ వాళ్ళు కూడా టికెట్ల కిరికిరి ముంగటేసుకున్నారు. చంద్రాలు సారు, పవనాలు సారు దోస్తులు ఇద్దరు కలిసి దంట కట్టుకొని మీటింగ్ అయ్యిండ్రు. టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఎన్నెన్ని పంచుకోవాలి, అన్ని ముచ్చట్లు 3 గంటల సేపు మాట్లాడుకున్నారట. ఎవరికి ఎన్ని సీట్లు అనేది 2 పార్టీల నడుమ సమరస్యం అయిందని అంటున్నారు. అంతేకాదు 2 పార్టీలు కలిసే వారాల లిస్టు తయారు చేయాలి, 2 పార్టీల లీడర్లను అడిగే హామీలు ఇవ్వాలి అన్నట్టు మాట్లాడుకున్నారట. ఎలక్షన్లకు టైం కూడా దగ్గర పడుతున్నది కాబట్టి మీటింగుల జోరు పెంచాలని మాట్లాడుకున్నారట. మరి బయటికైతే ఎవళ్ళు మాట ముచ్చట చేయలేదు కానీ ఇంకో దిక్కు టికెట్ల మీద ఆశ పెట్టుకున్న సైకిల్ పార్టీ, గిలాస పార్టీ లీడర్లు మాత్రం పార్సాన్ అవుతున్నారట. పెద్ద మనుషులు ఇద్దరు లోపట కూకొని మాట్లాడుకొని ఎవళ్ళ సీట్లకు ఎసరు పెట్టిర్రో, ఎవళ్ళను ఖుషి చేస్తారో, ఎవళ్ళను ఏడిపిస్తారో అని ఆగమవుతున్నారట. ఇప్పటికే చాలా జాగాల్లో సైకిల్ పార్టీ వాళ్ళు, గిలాస పార్టీ వాళ్ళు మేమంటే మేము అన్నట్టు చేస్తారు. కొంతమంది ముందుకు ముందే అభ్యర్థిని నేనే అని ప్రచారం చేసుకుంటారు. మరి ఇక ఎట్ట చేస్తారు ఏమో కానీ ఏ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తున్న ఫ్యాన్ పార్టీలనే లీడర్లు టికెట్ల కొరకు లొల్లి పంచాది పెట్టుకుంటారు. అసోంటిది పొత్తుల సంసారంలో లొల్లులు కావా, ఇంకింత ఎక్కువనే అయితే కావచ్చు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మరి ఇక ఎట్టేటవుతుందో చూడాలి.